హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. శ్రీవల్లి ఎపిసోడ్ 11. శ్రీవల్లి ధీరజ్ ఫోన్ ఆన్ చేయగానే శ్రీవల్లి ఫోటోనే వాల్పేపర్గా వస్తుంది. అది చూసి శ్రీవల్లి చాలా షాక్ అయిపోయింది. ఈ ఫోటో నాదే కదా, పోయిన సంవత్సరం బర్త్డేది. ఈ ఫోటో వీడి దగ్గర ఉందేంటి అనుకుంటూ ఉంది. అప్పుడే ధీరజ్ ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని బయటికి వచ్చి, వల్లి వెళ్దామా, రెడీనా అని అడిగాడు అతడి కార్ కీస్ అందుకుంటూ. ధీరా, హా, ఇది నా పోయినసారి బర్త్డే ఫోటో కదరా, ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడిగింది వల్లి. ఎలాగోలా వచ్చింది. వేరే అమ్మాయి ఫోటో ఉంటే నువ్వు బాధపడాలి కానీ నీ ఫోటో ఉంటే ఈ ఏడుపు ఎందుకే అన్నాడు అతడి ఫోన్ శ్రీవల్లి దగ్గర నుండి తీసుకుంటూ. రేయ్, ఎక్స్ట్రాలు చేయకు చెప్తున్నా, నేను నీకు పరిచయం అవ్వకముందే నేను నీకు తెలుసా అని అడిగింది శ్రీవల్లి ధీరజ్ ముందుకు వచ్చి. ఇప్పుడు అవన్నీ అవసరమా నీకు? మంచిగా బయటకు వెళ్దామంటే ఇక్కడ పంచాయతీ పెడుతున్నావేంటి నువ్వు అన్నాడు ధీరజ్. టాపిక్ డైవర్ట్ చేయకు, చెప్పు ధీరా అంది వల్లి. తెలుసా అంటే నువ్వు నాకు తెలుసు కానీ నీకు తెలియదు. ఎలారా? ఎలా అంటే పోయినసారి కూడా నేను నీ బర్త్డే రోజే చూశాను నిన్ను. పెద్ద 5 స్టార్ హోటల్లో నీ ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇచ్చావు కదా నీ బర్త్డే అని, పింక్ కలర్ ఫ్రాక్లో. నిన్ను చూడగానే ఫ్లాట్ అయిపోయాను. ఎందుకో చూడగానే తెగ నచ్చేసావే నువ్వు నాకు. అందుకే నీకు తెలియకుండా నీ ఫొటోస్ తీసుకున్నాను. ఒక మీటింగ్ పర్పస్ పైన హోటల్కి వచ్చాను ఆ రోజు నేను. కానీ మీటింగ్ అయిపోయాక కూడా ఆ రోజు నువ్వు హోటల్ నుండి వెళ్ళేదాకా నిన్ను చూసుకుంటూ అక్కడే గడిపేశాను నేను. నీ అల్లరి, నీ చూపులు, నీ సంతోషం అన్నీ నచ్చేశాయి. టోటల్గా నువ్వే నచ్చేశావు. అందుకే ముందుగా అట్రాక్షన్ అనుకున్నాను కానీ ఆ తర్వాత తెలిసింది లవ్ అని. ఆ తర్వాత నీ గురించి పూర్తిగా ఎంక్వైరీ చేశాను. బాగా బలిసిన ఫ్యామిలీ మీది అని తెలిసింది. అంత బలిసిన దానివి నువ్వు నన్నేం లవ్ చేస్తావులే అని ఊరుకున్నాను. నిన్ను అప్రోచ్ అవ్వలేదు. ఎప్పుడైనా నిన్ను దూరంగా చూస్తూ ఉండేవాడిని కానీ నీ ముందుకు ఎప్పుడూ రాలేదు. ఒకవేళ నేను ప్రపోజ్ చేశాక నువ్వు నో అని చెప్తే నేను తీసుకునేవాడిని కాదు. అందుకే నా లవ్ని నీకు చెప్పలేదు. కానీ మిరాకిల్ ఏంటంటే నువ్వే వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్పావు చూడు, అప్పుడు చూడాలి నా హ్యాపీనెస్ని. నీ ముందు బయటపడలేదు కానీ ఎంత కిక్కిచ్చిందో తెలుసా నువ్వు ఐ లవ్ యూ చెప్పినప్పుడు. ఆ మాట వరుసగా 4-5 ఫుల్ బాటిల్స్ వరుస పెట్టి లేపిన రాణి కిక్కు అప్పుడు వచ్చిందే. కానీ నీ ముందు బయటపడలేదు అంతే నేను. పైగా నాకు చెప్పకుండా మీ అయ్యకి చెప్పావు చూడు, ఇతనంటే నాకు ఇష్టమని. అప్పుడు నీ యాటిట్యూడ్కి ఇంకా పిచ్చిగా పడిపోయానే. సో అదన్నమాట నా లవ్ స్టోరీ అని వల్లి హెయిర్ని ఆమె చెవి వెనక్కి సర్దుతూ చెప్పాడు ధీరజ్. మరి ఆ రోజు చిన్నగా నీ కార్కి డాష్ ఇవ్వగానే అలా కొట్టావేంట్రా నా దవడ వాచిపోయేలా అని అడిగింది వల్లి. దానికి ధీరజ్ వల్లిని షార్పుగా చూస్తూ, ఆ రోజు నువ్వేం డ్రెస్ వేసుకున్నావో ఒక్కసారి చెప్పవే అని అడిగాడు. నేనేం డ్రెస్ వేసుకున్నారా అని వల్లి ఆలోచిస్తూ, తను ఆ రోజు స్లీవ్లెస్ అలాగే మోకాళ్ళ వరకు ఉన్న ఆ డ్రెస్ తగిలించుకోవడం గుర్తొచ్చి అంటే అది పార్టీకి వెళ్తున్నారా ఆ రోజు, అందుకే అలా రెడీ అయ్యాను అని చెప్పింది వల్లి. నిన్ను అలా చూసి నాకు మండింది కాబట్టే తన్నాను. డాష్ ఇచ్చినందుకు కొట్టలేదు నిన్ను. ఇంకోసారి అలాంటి బట్టల్లో కనిపించావంటే కొట్టి ఊరుకోను, చంపి పారదొబ్బుతా, అర్థమైందా అన్నాడు ధీరజ్ సీరియస్గా. అబ్బో కుళ్ళురా నీకు, నేను ఆ డ్రెస్సెస్లో అందంగా ఉంటానని కదా అంది వల్లి. అంత లేదమ్మా, నేను చూడాల్సినవి అన్నీ ఇలా వేరే ఎవడో చూస్తే నాకు మండుతుంది. కాబట్టి ఇప్పటి నుండి అలాంటి డ్రెస్సులు వేయకుండా కాస్త నిండుగా ఉన్నవి వేసుకోవాలి. అలాంటి డ్రెస్సులు వేసుకొని ఇంకొకసారి నా కంట పడ్డావనుకో ఏం చేస్తానో చెప్పను, చేసి చూపిస్తా అన్నాడు ధీరజ్. కుళ్ళుబోతాడా, నీ విషయంలో నేను అదే. కానీ ఇంక వెళ్దామా అని అడిగాడు. హా పద అంటూ ధీరజ్ చేతిని చుట్టుకొని
కిందికి వెళ్ళింది వల్లి. ధీరజ్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే ఆ సీట్లో కాళ్ళు పైకి పెట్టుకొని మొత్తంగా ధీరజ్ వైపు తిరిగి కూర్చొని చెంప కింద చేయి వేసుకొని ధీరజ్ని చూస్తూ, అంటే నువ్వు నన్ను ఫస్ట్ ప్రేమించినా కూడా నేను నీకు ముందుగా ఐ లవ్ యూ చెప్పాను కదరా అని అంది. హా అన్నాడు ధీరజ్. నువ్వు ఫస్ట్ లవ్ చేసి కూడా నాతో లవ్ యూ చెప్పించుకున్నావంటే నిజంగా నువ్వు గ్రేట్ రా. ఇంకా నేను లవ్ యూ చెప్తే ఇష్టం లేదు అది ఇది అని పెద్ద బిల్డప్ ఇచ్చావు కదా దొంగ సచ్చినోడా అని కోపంగా ధీరజ్ని 4 దెబ్బలు వేసి తన కోపం తీర్చుకుంది వల్లి. నీ అయ్యా డ్రైవింగ్లో ఉన్నామే, అలా కొట్టకు. కారు కాస్త స్లిప్ అయితే ఇద్దరం స్వర్గంలో డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది ఇక అన్నాడు. నీ డ్రైవింగ్ మీద నాకు నమ్మకం ఉందిలే అని మళ్ళీ ధీరజ్ భుజం మీదే తలవాల్చి ఎక్కడికి తీసుకెళ్తున్నావురా అని అడిగింది. చెప్తేనే వస్తావా లేకపోతే రావా అన్నాడు ధీరజ్. అదేం లేదురా, ఎగ్జైట్మెంట్ ఉంది కదా కొంచెం, అందుకే అడిగాను. నువ్వేమో ఇంత సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నావు అని మూతి ముడుచుకొని కూర్చుంది. కార్ ఎయిర్పోర్ట్ దగ్గర ఆగడంతో ఇదేంట్రా ఇక్కడికి తీసుకొచ్చావు, ఎవరైనా వస్తున్నారా నీకోసం అని అడిగింది వల్లి అయోమయంగా. లేదు మనమే వెళ్తున్నాం అన్నాడు ధీరజ్. మనమా? కానీ ఎక్కడికి ఇంత సడన్గా? నేను డ్రెస్సులు కూడా తీసుకొచ్చుకోలేదు, పాస్పోర్ట్ ఏది తీసుకొచ్చుకోలేదురా, ఇలా ఇంత సడన్గా చెప్తే ఎలారా అని అరిచింది వల్లి. కాస్త నోటికి జిప్ వేవే, ఎప్పుడు లొడ వాగుతూనే ఉంటావా? నీ పాస్పోర్ట్ నా దగ్గర ఉంది, అలాగే డ్రెస్సులు మనం వెళ్ళే దగ్గర నీకు బోలెడుకొని ఇస్తాను. అలాగే మీ మమ్మీకి డాడీకి అందరికీ చెప్పాను మనం బయటికి వెళ్తున్నామని. ఇక ఏం కంగారు లేదు, ఇప్పటికైనా నోరు మూస్తావా అని అడిగాడు ధీరజ్ వల్లిని చూస్తూ. అని ఆమె నోటి మీద చేయి వేసుకొని బుద్ధిగా తల ఊపింది వల్లి. గుడ్, మనం వెళ్ళే వరకు ఇదే మెయింటైన్ చేయి. నోరు తెరిచావనుకో కుట్టేస్తా దొంగ మొహం దానా అని వల్లిని 4 తిట్టి ఆమె చేయి పట్టుకొని ఎయిర్పోర్ట్లోకి లాక్కెళ్ళాడు ధీరజ్. ఫ్లైట్ ఎక్కేదాకా పాపం పాప సైలెంట్గానే ఉంటుంది. వైజాగ్కి వెళ్తున్నామని అర్థమయ్యాక ఇప్పుడు వైజాగ్ ఎందుకురా, అక్కడెవరున్నారు అని పాపం ఉండబట్టలేక అడిగింది శ్రీవల్లి. ఇంకొక్కసారి నోరు తెరిచావనుకో ఎవ్వరు చూస్తున్నారని కూడా చూడను. ఈసారి మామూలుగా మూతపడదు నీ నోరు, నేను నా పెదాలతో మూయిస్తా, అర్థమైందా అనేసరికి ఇక గప్చుప్గా కళ్ళు మూసుకొని పడుకుంది శ్రీవల్లి. ఆమె భయానికి ధీరజ్ చిన్నగా నవ్వుకున్నాడు. వైజాగ్ రీచ్ అయ్యాక అక్కడి నుండి ఎయిర్పోర్ట్లోనే కార్ రెడీగా ఉండడంతో అందులో వల్లి ధీరజ్ కలిసి బీచ్కి దగ్గరగా ఉన్న హోటల్కి వెళ్ళారు. ఇక ధీరజ్ ఏం అడిగినా చెప్పట్లేదు అని వల్లి సైలెంట్ అయిపోవడంతో తనని హోటల్ రూమ్కి తీసుకువెళ్ళాక ఇదిగో నీకోసం డ్రెస్సెస్ అని ఆమెకు ఒక కవర్ ఇచ్చి ఫ్రెష్ అవుతే అవ్వవే, లేకపోతే కాసేపు రెస్ట్ తీసుకో అన్నాడు. ధీరజ్ ఏం చెప్పట్లేదు అని ఆ కవర్ బెడ్ మీద విసిరేసి మూతి తిప్పుకొని వెళ్ళి విండో ఓపెన్ చేసి అక్కడి నుండి కడబడుతున్న బీచ్ వ్యూని ఎంజాయ్ చేస్తూ చూస్తూ ఉంటుంది వల్లి. తనని అలా చూసి ధీరజ్ కూడా ఆమె వెనుకగా వెళ్ళి ఆమెకు తగలకుండా ఆమెకు 2 పక్కల చేతులు వేసి ఎందుకే ఆ మూతి అలా తిప్పుతావు అన్నాడు. అతడు ఆమె వెనకాలే ఉన్నాడు అని ఆమె స్లోగా తల తిప్పి అతడిని ఒకసారి చూసి మళ్ళీ బీచ్ వైపు చూస్తూ ఉంటుంది వల్లి. ఆమె ఓరచూపుల బాణాలు ఒక్కసారిగా అతడికి గుండెల్లో దిగబడి ఉక్కిరి బిక్కిరి అయిపోయి చూపులతోనే చంపేసేలాగా ఉంది ఇది దొంగ మొహంది అంటూ ఆమెని అతడి వైపుకు తిప్పుకొని ఇంకొకసారి ఆ మూతి అలా తిప్పావనుకో పెళ్లి తర్వాత జరిగేది ఇప్పుడే జరుగుతుంది, అర్థమైందా? అసలు ఇక్కడ నన్ను ఆపడానికి అడ్డం ఎవ్వరూ లేరు, ఏంటి కానివ్వమంటావా అన్నాడు ధీరజ్ కళ్ళు ఎగరేసి. అతడి బెదిరింపుకు ఏమాత్రం భయపడకుండా చేతులు కట్టుకొని ధీరజ్ వంక చూస్తూ ఉంటుంది వల్లి. ఏంటే అలా చూస్తున్నావు, కానివ్వనా అన్నాడు ధీరజ్ ఆమె నడుముని చుట్టుకొని. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.